వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో రీసెంట్గా వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ శంబాలాలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ మన శివకార్తిక్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో అసలు ఈ మూవీ ఇంత బ్లాక్ బస్టర్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఈ సక్సెస్ని టీం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ రమ్య గారు. అసలు మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగొద్దు అనుకుంటే, ఎందుకంటే మీరు చేసిన అన్ని మూవీస్ హిట్స్ కొట్టుకుంటే వస్తున్నారు ఆల్మోస్ట్. లాస్ట్ ఇయర్ మాక్సిమం అన్ని ఫిల్మ్స్ బాగా సో ఎక్స్పెషల్లీ శంబాల ఆది గారి క్యారెక్టర్ ఎంత ఉందో మీ క్యారెక్టర్ కూడా అంత ఈక్వల్ గా మ్యాచ్ చేశారు ఈ మూవీలో. అసలు ఈ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను రెగ్యులర్గా యాజ్ అ రెగ్యులర్ ప్రాసెస్లో ట్రై చేస్తున్న టైంలో నేను ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. సో మనీష్ అని ఏడీ ఉన్నారు ఫిలిం. మనీష్ అని ఏడీని కలిస్తే అన్న ఆగు క్యారెక్టర్ ఒకటి ఉంది, సో నువ్వు బాగా సెట్ అవుతావు అని చెప్పి నేను ఉగ్రమని ఒక ఫిలిం చేశాను. అవును, చూసాము. అయ్యా, దాంట్లో ఒక వీడియో క్లిప్ అను నేను లజ్జాన సినిమా హీరోగా చేశాను. ఆ 2 వీడియో క్లిప్స్ పెట్టానా అన్నారు. ఓకే. ఆ 2 వీడియో క్లిప్స్తో పాటు నేను అఖండ ఆచార్య చేసిన క్లిప్స్ కూడా నేను సెండ్ చేశాను. ఓకే. నేను ఒకసారి డైరెక్టర్ గారికి చూపించి కాల్ చేస్తానన్నా అన్నారు. సో తను డైరెక్టర్ గారు చూపించారు. నెక్స్ట్ డే డైరెక్టర్ గారు పిలవటం, కొంచెం ఆడిషన్ టెస్ట్ చేయటం, ఇన్ అవటం, ఇమ్మీడియట్గా అలా జరిగిపోయింది. ఓకే. సో మరి ఆది గారితో వర్క్ షేరింగ్ అనేది ఎలా ఉంది? అంటే చాలా ఎనర్జెటిక్గా ఉందండి, చాలా హెల్దీగా ఉంది, బేసిక్గా వెరీ కంఫర్ట్. అది చాలా అంటే ఒక క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యి చేయటం వేరు. యాక్చువల్గా మీరు చూస్తే క్లైమాక్స్లో హిట్ షాట్ ఒకటి ఉంటుంది, ఫైర్ స్టిక్ హిట్ షాట్ ఒకటి ఉంటుంది. ఆ నిప్పులు వచ్చాయని అంటే తనకు తగిలినాయి ఇక్కడ. ఓకే. తగిలితే నాకు మేకప్ మ్యాన్ నెక్స్ట్ డే చెప్తున్నాడు, ఎందుకు భయ్యా చెప్పలేదు, చెప్తే అంటే లేదు నువ్వు మళ్ళీ ఒకవేళ అక్కడ తగులుతుని అంటే నాకు హర్ట్ అవ్వలేదు కానీ తగులుతుని అని చెప్తే నువ్వు ఫోకస్డ్గా ఉండి షార్ట్ బ్యూటీ పోయింది, ఆ షార్ట్ నాకు బాగా నచ్చింది స్క్రీన్ మీద, నువ్వు మళ్ళీ ఫోకస్డ్గా కొట్టావు అనుకో ఆ ఫోర్స్ మిస్ అవుద్ది, వద్దు చెప్పొద్దు అన్నాడు ఆయన మేకప్ మ్యాన్. ఓకే. సో హర్ట్ అయిందా ఆది గారికి లోపల? లైట్గా కాలింది, అండ్ నిప్పుర వచ్చి మరి స్కిన్ మీద పడితే ఆబ్వియస్లీ అవును హర్ట్ అవుతుంది కదా లైట్గా. కానీ ఇది షార్ట్ బాగుంది, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు, ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయొద్దు అని. ఓకే. అంటే క్యారెక్టర్ని ఎంత ఇన్వాల్వ్ అయ్యారో చూడండి. కొంత లాంగ్ టర్మ్ తర్వాత శంబాల వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయింది. ఆది గారు అంటే ఇప్పుడు శంబాల వినిపిస్తుంది. సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? ఆది గారు ఏంటండి, సాయి కుమార్ గారు ఫ్యామిలీ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. గొప్ప విషయం ఏంటంటే సాయి కుమార్ గారు మేము ఎక్కడికి వెళ్ళినా ఆది గారి గురించి ఏం చెప్తారో కానీ మా అందరి గురించి చెప్తా ఉండేవారు. ఓకే. ఎక్కడ ప్రమోషన్కి వెళ్ళినా శివకార్తిక్ మంచి క్యారెక్టర్ చేశాడు, బాలు అని, మధు చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, ఇంద్రనీల్ చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, అంటే ఇలా అన్ని క్యారెక్టర్ల గురించి. ఓకే. సాయి కుమార్ గారు ఆది గారికే కాదు డిఫాల్ట్గా మా అందరికి చాలా హెల్ప్ చేశారు. ఓకే. అది తెలియకుండా సినిమాకి చాలా ప్లస్ అయింది. సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక వీడియో చేశారండి బోట్లో. దాంట్లో వాళ్ళ మదర్ చెప్పిన ఒక డైలాగు మా సినిమాని ఫ్యామిలీస్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఓన్లీ ఎగ్జాంపుల్ ఏంటంటే మా మదరు సోషల్ మీడియా యూస్ చేయరు, ఓన్లీ ఎప్పుడు మా ఫాదర్ ఫోన్లో ఫేస్బుక్ కూడా చూస్తుంటారు. ఓకే. దాంట్లో చూసి మా మదర్ ఫోన్ చేశారు, ఆది గారి మదరు చాలా బాగా చెప్పారు ఆ డైలాగు, సాయి కుమార్ గారి వైఫ్ భలే చెప్పారు డైలాగు, అరే భలే ఉంది, మీ సినిమా గురించి చెప్తున్నట్టున్నారు. ఏం చెప్పారు? ఒక డైలాగ్ దానవీర సూర కర్నర్లో డైలాగ్ కూడా చెప్పారు. ఓకే. ఆ డైలాగ్ చాలా బాగా ఫేమస్ అయింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి తీసుకొచ్చింది అంటారు. చాలా దగ్గరగా తీసుకెళ్ళింది ఆ ప్రమోషన్. ఓకే. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి సాయి కుమార్ సార్ మీద ఉన్న అభిమానం కావచ్చు, అందరి మీద ఉంటారు కదా ఫ్యామిలీస్ కి చాలా మంది సాయి కుమార్ సార్ అంటే చాలా ఇష్టం. అవును. ఎస్, ఎప్పటి నుంచో అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆయన కొడుకుని కూడా అదే రీతిలో అభిమానిస్తున్నారు. ఎస్. సో మీ క్యారెక్టర్స్ చూసుకుంటే ఎక్స్పెషల్లీ కొన్ని క్యారెక్టర్స్ సింపతిగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఆచార్యలో చూస్తే అది సింపతి క్యారెక్టర్ అనిపించింది. నెక్స్ట్ అఖండ కూడా సింపతి క్యారెక్టర్. ఉగ్రం మట్టుకి భయపెట్టారు, ఏ మాటకు ఆ మాట కానీ. సో ఇప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ లాగా చేశారు. సో మీకు స్పెషల్గా నాకు ఈ క్యారెక్టర్ నచ్చిద్ది, ఇది చేస్తే నేను ఫ్యూచర్ కూడా ఈ మూవీస్లో ఇలాంటివి కంటిన్యూ చేస్తా అనేది ఏమన్నా ఉందా? ఐ డోంట్ వాంట్ టు స్ట్రక్ ఇన్ ఏ సింగిల్ ఎమోషన్. ఒక పర్టికులర్ ఎమోషన్నే బాగా చేయగలడు అన్న దాంట్లో ఉండాలని నాకు లేదు.
మల్టిపుల్గా వెళ్ళాలని ఉంది, డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు అఖండ ఆచార్య సింపతి అయినా అఖండ ఎమోషన్ వేరు, ఆచార్య ఎమోషన్ వేరు. ఆచార్య ఏంటంటే సెటిల్డ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్, అఖండాలో ఏంటంటే బరస్ట్ అవుతుంటుంది క్యారెక్టర్, ఓపెన్ అప్గా ఉంటుంది. ఉగ్రం క్వైట్ డిఫరెంట్. తండేలు నేను ఏదైతే అనుకున్నానో నాకు ఏం జరుగుతుంది, ఒక మంచి ఎపిసోడ్ ఉంటుంది లేదా ఒక 5-6 సీన్స్ ఉంటాయి, ఆ 5-6 సీన్స్ చేసి క్యారెక్టర్ వెళ్ళిపోతుంటది. అలా కాదు, ఒక ఫుల్ లెంత్ ఉండాలి. లైక్ శంబాల అంటారా? ఆ శంబాల ఫస్ట్ తండేల్లో యాజ్ ఎ కనకం రోలు నాకు వైఫ్ దివ్య పిల్లే చేశారు, నాకు పాప, మాకు 2 మంచి సీన్లు ఉంటాయి. దాని తర్వాత నుంచి నాగ చైతన్య గారు మేమందరం ఫ్రెండ్స్, బోట్లో జర్నీ ఉంటుంది, మేము పాకిస్తాన్కి వెళ్ళటం, జైల్లోకి వెళ్ళటం, ఒక ట్రావెలింగ్ ఉంటుంది క్యారెక్టర్కి. ఒక్కొక్క టైంలో ఇంపార్టెంట్ టైంలో మాట్లాడుతుంటుంది, ఒక యాక్టివిటీ చేస్తుంటుంది. అంటే క్యాజువల్గా స్క్రీన్ మీద కనపడుతుండాలి. ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు మనమే డైలాగ్ చెప్పాలని రూల్ లేదు కదా. ఒక నలుగురు డైలాగ్ చెప్తుంటే నేను ఎలా ఉంటాను, ఎలా బిహేవ్ చేస్తాను అన్నది నాకు ఐడియా ఉంది. కానీ కామన్ ఆడియన్కి తెలియాలి అంటే సినిమాలో చేస్తేనే తెలుస్తుంది. నేను అది కోరుకున్నాను తండేలికి, ఎగ్జాక్ట్గా అదే అయింది. ఓకే, నెక్స్ట్ సేమ్ శంబాల కూడా. శంబాలకు వచ్చేసరికి ఒక పవర్ఫుల్ రోల్, చాలా పవర్గా ఉంటుంది క్యారెక్టర్. ఫస్ట్ అంతా నాటీగా ఉండి క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక స్టాండ్ బై ఉండి ఒక పెద్దోళ్ళ బిహేవ్ చేసే రోల్. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషనే చాలా హైగా ఉంటుంది. సో ఒక యాజ్ అన్ యాక్టర్గా, ప్రాపర్ యాక్టర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి దొరికిన ఆపర్చునిటీ అది నాకు శంబాల అనేది. ఓకే, నాలో మనం ఒకటి చేయాలనుకుంటా కదా, ఒక పవర్ఫుల్గా చేయాలి, స్టాండ్ బై ఉండేలా చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నప్పుడు దొరికిన రోల్ శంబాల. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మరి? హైందవ ఒకటి ఉందండి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిది. ఓకే, నాగ చైతన్య గారి చేశాను, మళ్ళీ నాగ చైతన్య గారి, కార్తీక్ దండు గారి. ఓకే, రాజ్యసభ ఈవెంట్లో ప్రభాస్ గారు ఒక మాట అన్నారు, సీనియర్సే ముందు, సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతామని. సో అలా మీ 15 years జర్నీలో మీకంటూ ఒక యాక్టర్ సీనియర్, ఆయన అడుగుజాడలు నేను నేర్చుకున్నాను చాలా అన్న యాక్టర్ ఎవరైనా ఉన్నారా? హీరోగా అంటే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. యాజ్ అన్ యాక్టర్గా అంటే మాత్రం నేను కోట శ్రీనివాసరావు గారిని చూస్తూ ఉంటాను. సార్ చేసిన రోల్ చూసిన క్యారెక్టర్లు ఎప్పుడైనా మన యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అన్ని డిఫరెంట్ రోల్స్ ఎలా చేయగలిగాడు, అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎలా చేయగలిగారు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి బాడీ లాంగ్వేజ్లు డిఫరెంట్గా ఉంటాయి, డైలాగ్ డిక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా చేయగలిగారు అని స్టడీ చేసినప్పుడు మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది. ఓకే, సో ఆయనలో అట్లీస్ట్ కొంత ఆయన ఒక 100% చేస్తే మనం ఒక 10% అన్న చేయాలి. ఆయన లెజెండరీ యాక్టర్, ఆయన లెజెండరీ యాక్టర్. సో ఆయన చాలా ఇష్టం కోట శ్రీనివాసరావు గారు అంటే. సో ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఒక హీరోయిన్ మీదే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ అనేది అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తాయి మూవీస్లో. మనం చూసుకుంటే కొన్ని మూవీస్లో హీరో కన్నా సపోర్టింగ్ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు విక్రమార్కుడు చూసుకుంటే రాజీవ్ కనకాల టక్కన గుర్తొస్తారు, రవితేజ గారితో కంపారిటివ్లీ గుర్తొస్తారు ఈక్వల్గా. సో అలా ఉంటుంది అనమాట సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా. ఆ క్యారెక్టర్ని అంత పండించాలంటే మీరు వర్క్షాప్ అనేది ఎలా చేస్తారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక క్యారెక్టర్ని మనం ప్లే చేయటం వేరు. ఒక ఫిలింలో బాలు అనే రోల్ ఉంది, బాలుని శివ ప్లే చేశాడు అనుకోండి, శివ ఎలా బిహేవ్ చేస్తున్నాడో బాలు అలా బిహేవ్ చేస్తాడు. అదే బాలు క్యారెక్టర్ని శివ ప్లే చేశాడు అనుకోండి, బాలు ఒక ఐడియా, బాలుకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, బాలుకి ఒక యాక్టివిటీ ఉంటుంది, వాడికి ఒక డైలాగ్ డిక్షన్ ఉంటుంది, వాళ్ళలాగా నేను బిహేవ్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ ఆ క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే, మనం దాన్ని అర్థం చేసుకుంటే ఆ క్యారెక్టర్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, అసలు ఆ క్యారెక్టర్ రూట్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్తే, ఆ క్యారెక్టర్ గురించి డీప్గా స్టడీ చేస్తే. ఓకే, సో నేనైతే అలానే వర్క్ చేస్తాను. ఇప్పుడు నాకు రోల్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఫైనాన్షియల్ స్టేజ్ ఏంటి, ఓకే, వాడు ఎవడు ఫ్యామిలీ ఎవరు, వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు, ఓకే, సో వాడు డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ మనం స్టడీ చేసినప్పుడు తెలియకుండా మనకు బాడీ లాంగ్వేజ్ ఫామ్ అవుద్ది ఆ క్యారెక్టర్ తాలూకు. ఓకే, సో దెన్ వీ కెన్
ప్లే. ఎస్ ఎస్ ఓకే. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తీసుకుంటే మీరంటే సక్సెస్ఫుల్గా ఇప్పుడు లీడ్ రోల్స్ చేస్తున్నారు, ఒక హీరో పక్కన కూడా ఈక్వల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. బట్ చాలా మంది చూసుకుంటే ఇండస్ట్రీలో ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు తక్కువ. అంటే వాళ్ళకి ఒక మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ఇయర్స్కి ఒక మూవీ రావడము తక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక హీరోకి అట్లీస్ట్ ఒక 1 ఇయర్కి ఒక మూవీయో లేకపోతే 2 ఇయర్స్కి ఒక మూవీయో పడుతుంది. అంటే ఇండస్ట్రీలో ఈ హీరో ఉన్నాడు అనేది మైండ్లో ఒక థాట్ ఉంటుంది అందరికి, డైరెక్టర్కి ఎస్పెషల్లీ. సో క్యారెక్టర్స్కి వచ్చేసరికి హ్యూజ్ చాలా మంది ఉన్నారు. అండ్ అప్కమింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ డైరెక్ట్గా హీరోగా రాలేరు కదా, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తారు. సో అలా అప్కమింగ్ క్యారెక్టర్స్కి చేయాలి అని వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇండస్ట్రీ గ్రాండ్గా వెల్కమ్ చెప్తుందా, లేకపోతే ఇక్కడ ఆపర్చునిటీ ఉంది అని అంటారా? ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళకి చెప్పే అంత అయ్యో మీరు 15 ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నాం అన్నదే కౌంట్ కాదు. ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉన్నారు, చాలా అప్డేటెడ్గా ఉన్నారు. ఎవరికి వాళ్ళు స్టాండ్ బై యూట్యూబ్లో కంటెంట్ చేస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. సీరియస్గా చెప్పాలంటే మేము సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే. కానీ వాళ్ళు మాకన్నా చాలా తెలివిగా ఉన్నారు, కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి అంతా తెలుసు, మనం చెప్పే పని ఏం లేదు. ఇంత ఆపర్చునిటీ మాకు అప్పుడు కూడా ఉంటే బాగుంది అనిపించిందా మీకు? అలా ఏం లేదు, సిచ్యువేషన్ బట్టి ఉంటాయి. ఇప్పుడు మాకు ఆ టైంలో ఉన్న ఆపర్చునిటీస్ వేరు, ఇప్పుడున్న వీళ్ళకున్న ఆపర్చునిటీస్ వేరు, కాంపిటీషన్ వేరు. ఓకే. ఏ టైమ్ ఆఫ్ పీరియడ్ని బట్టి సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి. ఎవరైనా సరే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఫేస్ చేస్తా మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే. అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగున్నాయి అలా ఏం కౌంట్ కాదు. ఓకే. టైం మారే కొద్దీ సిచ్యువేషన్స్ మారుతాయి, స్ట్రగుల్స్ మారుతాయి. ఓకే. సో మెంటల్గా రెడీ టు ఫేస్ అండ్ మూవ్ ఆన్, దట్స్ ఇట్ అంతే. ఎస్ ఎస్. సో ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో రిగ్రెట్గా ఫీల్ అయినవి ఏమైనా ఉన్నాయా? రిగ్రెట్గా ఫీల్ అయింది ఏం లేదు. ఏం లేదు. ఎప్పుడు బ్రెయిన్ మనం ఏం తప్పు చేసాం, ఏం చేయాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థాట్ ప్రాసెస్ ఉండేది. మనం ఇప్పటిదాకా ఏం మిస్టేక్స్ చేసాం, ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం. ఓకే. ఆ మిస్టేక్స్ ఏంటి, మనం వాటిని ఫైండ్ చేయాలి, వాటిని ఫైండ్ చేయడానికి ట్రై చేయటం, వాటిని కరెక్ట్ చేసుకోవటం, కొత్తవి అప్లై చేయటం, మళ్ళీ మిస్టేక్స్ చేయటం. ఎస్. సో బట్ మీరు పిల్ల జమీందారు, జోస్ టైంలో శివకార్తిక్ అని పబ్లిక్లో బాగా వినిపించిన పేరు ఆ టైంలో. తర్వాత మళ్ళీ ఒక 2-3-4 ఇయర్స్ కనిపించలేదు, ఎందుకని? దాని తర్వాత లజ్జా అనే ఫిలిం హీరోగా చేశాను నేను. ఆ ఫిలింకి ఒక 2.5 ఇయర్స్ అలా పట్టింది రిలీజ్ అవ్వడానికి. ఆ ఫిలిం వర్క్ అవ్వలేదు. ఓకే. సో దాని తర్వాత ఏమైందంటే నువ్వు హీరోగా చేసావు కదా అని ఫిలింలో క్యారెక్టర్లు కన్సిడర్ చేయట్లేదు. ఓకే. కొన్ని లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కానీ ప్రాపర్ ఫిలిం రావట్లేదు, సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ ఉన్నాయి రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఫిలిమ్స్ చేసి ఒకవేళ మనకు తెలియకుండా చేసి మళ్ళీ ఇంకో ఇయర్స్ టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ బ్యాక్ అయిపోతాం అని నాకు ఒక ఫీలింగ్ ఉంది. వద్దు అలా. ఓకే. సో నేను మళ్ళీ ప్రతి డైరెక్టర్ని కలిసి ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రోల్ సార్ అని చెప్పి మళ్ళీ అలా రిక్వెస్ట్ చేసి, యాక్చువల్గా నా కెరీర్ స్టార్టింగ్లో కన్నా అప్పుడు వెరీ వెరీ స్మాల్ రోల్స్ చేశాను నేను. ఓకే. సో జోష్ తర్వాత, పిల్ల జమీందార్ తర్వాత మీరు చిన్న రోల్స్ చేశారు. లజ్జా తర్వాత ఓకే. నాకు ఫస్ట్లో మంచి రోల్సే పడినాయి. జోషు, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మంచి క్యారెక్టర్స్ పడినాయి. కానీ లజ్జా అనే ఫిలిం హీరోగా చేసిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ తర్వాత అప్పుడు నేను వెరీ వెరీ స్మాల్ రోల్స్ చేయాల్సి వచ్చింది. ఓకే. వెరీ వెరీ స్మాల్, కానీ తప్పదు, చేయాలి, చేస్తేనే మూవ్ ఆన్ అవుతాం. సో ఆ టైంలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? అంటే ఒక పెద్ద క్యారెక్టర్ చేసి మళ్ళీ ఆ చిన్న క్యారెక్టర్ అనేది నిజంగా అది పెయిన్ఫుల్లే ఉంటుంది. ట్రూ. సో ఆ టైంలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? నేను ఒకటే ఫీల్ అయ్యానండి ఎప్పుడు ఆ టైంలో, మనకున్న ఆప్షన్ ఏంటి, మనకు వేరే ఆప్షన్ లేదు. సో లోపల ఎంత ఫీల్ ఉన్నా లేదు, మనకున్న ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ ఇదే. మళ్ళీ మనం బ్యాక్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు మూవ్. నాకు ఏది వచ్చినా చేస్తూ వెళ్ళాలి, అలా కంటిన్యూగా చేస్తా ఉన్నాను. ఏది వచ్చినా పర్లేదు, ముందు చేయాలి, నేను ముందు కెమెరా ముందుకు వెళ్ళాలి, యాక్ట్ చేయాలి, నన్ను నేను స్టడీ చేసుకోవాలి, నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్లోనే జరుగుతూ ఉంది. ఆ టైంలో నేను పంతం అనే ఒక ఫిలిం చేశాను, గోపిచంద్ గారి. వెరీ
ఒక షాట్ అంటే ఒక సీన్ చిన్న Okay. బిట్ ఓకే. ఆ బిట్ చేశాను. షార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి షార్ట్ స్టార్ట్ అయితే 9:45 కల్లా నా షూట్ అయిపోయింది. ఓకే. సీన్ అయిపోయిన తర్వాత లైట్ మ్యాన్ నా దగ్గరకు వచ్చి, అన్న ఈ ఫిలిం నేను ఇప్పుడు దాకా 70% చేశాను, దిస్ ఈస్ ద బెస్ట్ ఎమోషన్ అన్న అన్నాడు లైట్ మ్యాన్ వచ్చి. Wow. లైట్ మ్యాన్ వచ్చి చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. సరే ప్యాకప్ అయింది, నేను బైక్ మీద అలా వెళ్తున్నా. ఓకే. ఏం జరుగుతుంది మన లైఫ్లో? మనం బాగానే చేస్తున్నాం అంటున్నారు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఒక లైట్ మ్యాన్కి లేదు. లేదు. అవును. ర్యాండమ్ గా వచ్చి చెప్పాడు. ర్యాండమ్గా అతను వచ్చి నన్ను అప్రిషియేట్ చేశాడు. అంటే నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, సరిగ్గా ఏదో మిస్టేక్ జరుగుతుంది, నా అప్రోచ్మెంట్లో ఉందా లేకుంటే ఏదో జరుగుతుంది అని నేను ఆ టైం కొంచెం సఫర్ అయ్యాను. అంటే ఎలా ఫైండ్ చేయాలి, నేను చేస్తున్న మిస్టేక్ని ఎలా ఫైండ్ చేయాలి అని. ఓకే. సరే మనం ఎంతసేపు ఆలోచిస్తాం, నాకు సొల్యూషన్ దొరకట్లేదు. ఓకే. సరే వదిలేసి అయిపోయింది, చూద్దాం వెలిసి అనుకొని ఇంకా వెళ్ళిపోయాను. ఒక 2 months తర్వాత నాకు కాల్ వచ్చింది. కోడేటి గారు ఫోన్ చేశారు, ఆ సినిమా కోడేటి గారు చేసి, శివ ఈ షార్ట్ బాబీ గారు ఎడిట్ రూమ్లో చూశారు. ఎందుకంటే బాబీ గారు 19 సినిమా డైరెక్టర్, చక్రి గారు ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. ఎడిట్ రూమ్లో చూశారు బాబీ గారు, ఈ షాట్ ఎవరు కుర్రాడు భలే చేశాడు ఈ అబ్బాయి అన్నాడు. 2 times అన్నాడు. నువ్వు కుదిరితే అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వెళ్ళి కలువు, ఈ టైంలో కలిస్తే గుర్తుండిపోతావు బాబీ గారికి అన్నాడు. నేను వెళ్ళి కలిశాను, అపాయింట్మెంట్ తీసుకుని కలవగానే 2 hours మాట్లాడారు రమ్య గారు. ఓకే. ఏం చేశారు, బిఫోర్ ఏ ఫిలిం చేసి నేను నా ప్రొఫైల్ అంతా చూపించి, చాలా మంచి రోల్స్ వేసావు, గుడ్ అంటే, మరి ఏంటి ట్రై చేస్తున్నా సార్, వర్క్ అవ్వట్లేదు అంటే, నో ప్రాబ్లం శివ, మనం చేద్దాం కలిసి అని. ఓకే. ఆ రోజు నేను బయటకు వచ్చి ఒక్కటి ఫిక్స్ అయ్యాను రమ్య, మనం ఆనెస్టీగా వర్క్ చేస్తే షూర్ ఇట్ విల్ పే సమ్వేర్. ఎస్. ఇమీడియట్గా కాకపోవచ్చు, మేబీ షూర్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. డెఫినెట్లీ 100%. ఇంకా అది బ్రెయిన్లో స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ మీరే. నాకు నేనే ఎగ్జాంపుల్. ఎస్. అది నేను ఫిక్స్ అయిపోయాను, మనకు పే ఆఫ్ అవుద్ది, మనం చేయాల్సింది ఏంటంటే ఆనెస్టీగా పనిచేయడం, అంతే. కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎస్. ఆనెస్టీగా కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంతే. రైట్. ఇంకా సో చాలా వెనక్కి వెళ్ళిపోయారు. సో అక్కడే మళ్ళీ ఒక క్వశ్చన్ తీద్దాం. మీరు జోష్ చేశారు నాగ చైతన్య గారితో, మీ ఫస్ట్ మూవీ, అండ్ నాగ చైతన్య గారు కూడా అప్పుడే అప్కమింగ్. ఎస్. మళ్ళీ తండేల్ చేశారు. అప్పటికి ఇప్పటికి నాగ చైతన్య గారి యాక్టింగ్లో కానీ, ఆయన తను మార్చుకున్న విధానం కానీ, యాజ్ ఏ ఆడియన్స్గా మేము కూడా చూసాం. పర్సనల్గా మీకు ఎలా అనిపించింది? జోష్ టైంలో నాగ చైతన్య గారు ఎలా, ఆయన యాక్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు తండేల్లో ఎలా అనిపించింది? అది సేమ్. బేసిక్గా యాక్టర్కి తను మార్చుకుందాం అనుకున్నప్పుడు చేంజ్ ఓవర్ వస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే దోతా చూడండి, దోతా వెబ్ సిరీస్ వస్తుంది నాగ చైతన్య గారిది. తండేల్ కంటే బిఫోర్ రిలీజ్ అయింది ప్రైమ్లో. వండర్ఫుల్గా చేశారు. దాంట్లో ఒక చిన్న నెగిటివ్ సెన్స్ ఉన్న రోల్ అది. ఆ క్యారెక్టర్కి చాలా బాగా అనిపించింది. నేను తండేల్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా డిస్కస్ చేసాం, చదు గారు అది చూసానండి, దూత భలే చేశారు మీరు అంటే, అవును శివ నాకు చాలా బాగా అనిపించింది, డిఫరెంట్ రోల్, ఎప్పుడు హీరోయిటిక్ రోల్ కాకుండా ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. అలా అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తన ట్రావెలింగ్లోనే వే ఆఫ్ బిహేవియర్, మాట్లాడటం, క్యారెక్టర్ను ఓన్ చేసుకోవటం, అలా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్, క్లోజ్గా మేము క్లోజ్గా చూస్తాం, మీ స్క్రీన్ మీద చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండేల్ ఉందండి, తండేల్ జైల్లో చిన్న బాబు మాతో పాటు పాకిస్తాన్లో బాబు కూడా లాక్ అయిపోతాడు. అవును. ఒక షార్ట్ ఏంటంటే ఆ బాబుకి ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తే నా చైతన్య గారు ఇక్కడ కూర్చుంటారు, ఇంకో క్యారెక్టర్ ఆ కాళ్ళ కాడ కూర్చొని కాళ్ళని రబ్ చేస్తా ఉంటారు. చైతన్య గారు వచ్చారు, నాకు బాబుకి బాగా కనెక్షన్ ఉంది కదా, సీన్స్ ఒక ఫైట్ సీక్వెన్స్ లీడ్ ఉంది, దాని తర్వాత వాడిని నేను కాపాడుతానని, నేనే చేస్తాను, కాళ్ళకి రబ్ చేస్తాను, నో ప్రాబ్లం, వద్దులేండి సార్ మీరెందుకు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే, లేదు నేను చేస్తేనే, నేను తండేల్ని కదా, ఐఎమ్ ద మెయిన్ రెస్పాన్సిబుల్, సో ఈ టీం అందరికి నేనే, సో నేనే చేస్తానని చెప్పి ఆ బాబు కాళ్ళ దగ్గరికి వెళ్ళి రబ్ చేసే షాట్ చేశారు. ఓకే. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎంత ఇన్వాల్వ్ అయ్యారో చూడండి. ఒక తండేల్ అనే రోల్ని తను ఎంతలా ఫీల్ అయ్యారో చూడండి. ఎస్. సో అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాస్తే హీరో
ఆ చేంజెస్ చేయొచ్చు అంటారా? అది డిపెండ్ ఆన్ వాళ్ళిద్దరి మధ్యకు ఉన్న ర్యాపో. అండర్స్టాండ్, ఓకే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండ్, స్క్రిప్ట్, వాటికి చాలా డిఫరెన్స్లు ఉంటాయి. ఓకే. అది మనం బయట ఉండి మనం దాన్ని ప్రెడిక్ట్ చేయకూడదు. ఎస్ ఎస్. శంబాలా చూసుకుంటే మీరు ఆ షూటింగ్ టైంలో అనుకున్నారా ఇంత బ్లాక్ బస్టర్ సరే హిట్ అనుకొని ఉంటారా, లేకపోతే ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనే థాట్లో ఉన్నారా? ఫ్రాంక్గా చెప్పాలంటే డే 1 నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్తో పనిచేసాం రమ్య. ఒక పాజిటివ్ వైబ్ ఉండేది లొకేషన్లో, ఎవ్రీ డే ఒక పాజిటివ్ వైబ్ ఉండేది. ఫ్రాంక్గా నేను ఆ విషయం డైరెక్టర్ గారితో చెప్తానే ఉండేవాడిని. డైరెక్టర్ గారు కూడా అది అది మేబీ డైరెక్టర్ గారు క్రియేట్ చేసిందేనేమో. ఓకే. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం, గుడ్ అట్మాస్ఫియర్, అందరూ ఒకే చోట ఉండి ఏమో తెలియదు, ఒక పాజిటివ్ వైబ్ ఉండేది మొత్తం లొకేషన్లో. ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఈ ఫిలిం మాత్రం ఏదో బాగుంటుంది. బట్ ఆ టైంలో మనకి చాలా థ్రిల్లర్ మూవీస్, చాలా హర్రర్ మూవీస్ కూడా వచ్చాయి కదా. ఆ అన్ని మూవీస్లో మనం ఈ మూవీని ఫ్రెష్గా చూపించగలుగుతాము అని అనిపించిందా? డైరెక్టర్ గారు స్క్రిప్ట్ని నమ్మారు, మేము ఆయన నమ్మాం. ఓకే. ఇప్పుడు సార్కు ఒక ఐడియా ఉంది ఈ ఫిలిం స్క్రీన్ మీద ఎలా రాబోతుంది అని. సో మా జాబ్ ఏంటి, మాకు ఇచ్చిన ప్రాపర్ రోల్ని ఫుల్ఫిల్ చేయటం. మేము అంతే ఆనెస్టీగా చేసాం. ఓకే. సాయి కుమార్ గారి సపోర్ట్ ఎలా ఉంది ప్రమోషన్ టైంలో? బ్యాక్ బోన్ లాగా పనిచేశారు సాయి కుమార్ గారు. అవునా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటికి అందరూ వచ్చి సినిమా గురించి చెప్పి, సాయి కుమార్ గారు కూడా ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి, ఫలానా థియేటర్కి వెళ్ళండి, ఇలా చేస్తే ప్రమోట్ అవుద్ది, అలా చేస్తే ప్రమోట్ అవుద్దని. ఆది గారితో పాటు సాయి కుమార్ గారు కూడా ఫుల్ ప్లెడ్జ్గా ప్రమోట్ చేశారు ఫిల్మ్ని. నిజంగా ఒక మెట్టు ఎక్కువే చేసినట్టు 200% ఎక్కువే చేశారు. 200% ఎక్కువే చేశారు. సాయి కుమార్ గారు తనకి ఉన్న మంచితనం వల్ల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి సినిమా గురించి పాజిటివ్గా చెప్పి, ప్రభాస్ గారు ట్వీట్ చేశారు, షేర్ చేశారు ఫస్ట్ ట్రైలర్ని, మరి సాయి కుమార్ గారి వల్లే. నాని గారు సెకండ్ ట్రైలర్ని షేర్ చేశారు, నాని అన్న ప్రమోట్ చేశారు, అది సాయి కుమార్ గారి వల్లే. సినిమా హిట్ అయింది, పాజిటివ్ టాక్ తెలుసుకొని ప్రభాస్ గారు మళ్ళీ సినిమాకి కంగ్రాచులేషన్ చెప్తా మళ్ళీ పోస్ట్ పెట్టారు. ఇవన్నీ తెలియకుండా సాయి కుమార్ గారు ఉన్న మంచితనమే హెల్ప్ అయింది ఫిలింకి. డిఫాల్ట్గా ఫిలిం హెల్ప్ అయింది, దాంతోపాటు మా అందరికి హెల్ప్ అయింది. సో మీ అన్ని క్యారెక్టర్స్ కంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఉగ్రం. నేను మార్నింగ్ కూడా చూసాను అది వీడియో. నిజంగా చాలా భయపెట్టేశారు. విజయ్ సేతుపతి గారు ఒక క్యారెక్టర్ చేశారు, సేమ్ ఇలాంటి క్యారెక్టరే. సో మాకు అలా అనిపించింది అనమాట ఆ క్యారెక్టర్. మీరు బిఫోర్ చేసి ఉంటారు కదా, బట్ లేదు ఫస్టే ఆ ఫిలిం. ఓకే. విజయ్ సేతుపతి గారికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ ఫిలిం. ఎస్. చాలా బాగుంది కూడా క్యారెక్టర్, అండ్ భయపెట్టారు. మీరు పర్సనల్ గా ఎలా ఫీల్ అయ్యారు ఆ క్యారెక్టర్ ని? ఓ మై గాడ్ అనిపించింది నాకైతే. నాకు ఆ క్యారెక్టర్ విజయ్ అన్న చెప్పినప్పుడు నేనైతే ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యాను. ఓకే. నేను సింపతి రోల్స్ బాగా చేస్తాను అంటున్నారు అందరూ, సో నేను ఇది కూడా బాగా చేయగలనని ప్రూవ్ చేయాలి అని నేనైతే స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను, చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఇది బాగా చేయాలి, ఓకే, ఈ యాంగిల్లో మాత్రం మనల్ని చాలా బాగా ప్రజెంట్ చేసుకోవాలి అని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఓకే. ఆ టైంలో ఒక 2-3 ఫిలిమ్స్ వచ్చినా రెగ్యులర్ లుక్లో వద్దు అనుకొని ఇదే చేయాలని చెప్పి స్టిక్ అయి ఉన్నా. ఓకే. ఆపర్చునిటీ వచ్చింది, నన్ను నేను డిఫరెంట్ వేలో ప్రూవ్ చేసుకోవడం కోసం, సో వదులుకోకూడదు. ఓకే. సో మీరు సింపతి రోల్స్ అన్నారు కదా, నిజంగా బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే మాకు ఒక ఐడియా ఉండేది, రాజీవ్ కనకాల గారు ఏదైనా మూవీలో ఉంటే ఆయన చనిపోతారు సినిమాగా అయిపోయేలోపు, సేమ్ శివకార్తిక్ అన్నా కానీ ఆ మూవీలో ఉన్నాడంటే ఆ క్యారెక్టర్ని చంపేస్తారు అనేది ఉంటుంది. ఆ థాట్ ఉందన్నమాట. అంత సింపతి, అంత ఎమోషన్ని క్యారీ చేపిస్తారు ఆడియన్స్ దగ్గర నుంచి, అంత బాగా చేస్తారు. సో నిజంగానే అన్ని మూవీస్లో మీ క్యారెక్టర్ చనిపోతుందా? తండేల్లో చనిపోలేదు, బట్ ఎందుకని ఆడియన్స్? ఆచార్యలో చనిపోలేదు, ఉగ్రంలో చనిపోలేదు, అఖండాలో చనిపోలేదు, లైలాలో చనిపోలేదు. సో ఓవరాల్ గా ఎన్ని మూవీస్ చేశారు ఓవరాల్ గా? నాది టోటల్ 25 ఫిలిమ్స్ ఉంటాయి, 25 to 30 ఉంటాయి. 25 to 30 ఉంటాయి. లాంగ్ జర్నీ, టూ మచ్ లాంగ్ జర్నీ. yes. అండ్ రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, శేఖర్ మాస్టర్ గారు మీరు క్లోజ్ అని విన్నాను నేను.
అంటే మా గురువు గారు అండి, గురువు గారు. ఓకే. శేఖర్ మాస్టర్ గారు వచ్చి నా గురువు గారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్లో మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్ అప్పుడే కొరియోగ్రాఫర్ అయ్యి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. నేను లక్కీగా అక్కడికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోవడం కోసం అని తండేల్లో డాన్స్ చేశారని కదా మీరు? అవును, ఓకే. తండేల్లో చేశాను. లక్కీగా వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇంకప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది మాస్టర్ గారితో. మాస్టర్ గారితో ఏంటంటే నేను వెరీ క్లోజ్గా అబ్జర్వ్ చేయడం వల్ల నాకు నేర్చుకోవడానికి చాలా స్పేస్ దొరికింది. ఓకే. ఇప్పుడు సాంగ్ వచ్చిందంటే బిఫోర్ ఏం వర్క్ చేస్తారు, కాస్ట్యూమ్స్ కానించి మూమెంట్స్, ఏ హీరోకి ఎలాంటి మూమెంట్లు పెట్టాలి ఏంటి అన్నది ప్రాక్టీస్ చేసి ఒక వర్క్ చేస్తారు. నాకు అది ఉపయోగపడింది. నాకు ఒక క్యారెక్టర్ వస్తే నేను ఎలాంటి వర్క్ చేయాలి, నేను ఆ పర్టికులర్ పాయింట్ నేను మాస్టర్ గారి నుంచి ఇన్స్పైర్ అయ్యింది. లైక్ గురు అనొచ్చు. యా, మా గురూజీ. బట్ మీ కాస్ట్యూమ్స్ అన్నిట్లో మటుకి ఉగ్రమే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంటుంది. మీరు ఉగ్రం అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ కాస్ట్యూమ్స్ లో కొన్ని ఫొటోస్ పెడితే చూసారు, మంచి ఆంటీ లాగా ఉన్నవారు అన్నారు. అదేంటది ఏదో బ్యాంగిల్స్ తో భయపెట్టడం అదంతా చాలా. యాక్చువల్గా ఫిలింతో నాకు కొంచెం క్లోజ్ యాక్సెస్ కూడా ఉంది నాకు పర్సనల్గా. నేను కొన్ని నేర్చుకున్న విషయాలు కూడా ఆ ఫిలిం గురించి. ఓకే, మనం ఇజ్రా రోల్ అంటున్నారు, ఓకే ఇజ్రా లాగా యాక్ట్ చేస్తాడు, అంతా బాగానే ఉంది. మనం వాళ్ళని దూరం నుంచి వస్తాం తప్ప రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేయలేదు కదా ఎప్పుడు. ఎలా అంటే మనం ఒక మనిషిని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనం క్యాప్చర్ చేయగలం కదా. సో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వాళ్ళతోటి అనుకుంటే నేను కొంచెం క్లోజ్గా ట్రై చేశాను మాట్లాడటానికి. ఒకటి రెండు సార్లు. ఓకే. అందరు సోదంతే చెప్తారులే అబ్బాయి ఎల్లు అన్నారు. కాదమ్మా, నేను ఈ ఫిలిమ్స్ చేశాను, దీంట్లో ఒక రోల్ చేయబోతున్నాను, సో అందుకని సరే ఉండండి. అప్పుడు నేను కొంచెం వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశాను. కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మామూలుగా డిస్కషన్ జరుగుతూ ఉంటారు కదా. డిస్కషన్ జరుగుతూ ఉంటున్నప్పుడు నేను క్యాజువల్గా అన్నాను, అవును మీకు విడిగా లైఫ్ కూడా బేసిక్గా సొసైటీలో చాలామంది వెల్కమ్ చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు, ఎవరండి చెప్పేది, ఎక్కడికి వెళ్ళినా అదే అలానే ఉంటాయి, మమ్మల్ని అలానే ట్రీట్ చేస్తారు, కాకపోతే చెప్తుంటారు బయటికి, అంతే బయటికి చెప్తుంటారు అంటారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, మాకు భయం ఉంటుంది ముందు, అసలు ఒక ఫీవర్ వస్తే చూపించుకుందాం అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి టక్కన ఎలా రియాక్ట్ అవుతారా అని మనం గమనిస్తే వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉంటుంటారు. అవును. అని ఎందుకు ర్యాష్గా ఉంటారంటే వాళ్ళలో ఉన్న ఒక భయాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ర్యాష్గా ఉంటారంట వాళ్ళు. ఓకే, బట్ ఇన్నర్ సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారేమో, వాళ్ళు నన్ను తక్కువగా చూడకుండా ఉండాలంటే నేను ఫోర్స్గా ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారంట. ఓకే, మేము తినాలి కదా, మేము ఉండాలి కదా, అవును, మాకు మెడికేషన్స్ ఉంటాయి కదా, మాకు ఖర్చులు ఉంటాయి కదా, ఎలా వస్తాయి డబ్బులు, ఎలా వస్తాయి చెప్పండి. సో మేము ఏం చేయాలి, ఇదే చేయాలి. సో వెల్కమింగ్ లేదన్నారు. వెల్కమ్ ఉందా లేదా అన్నది నేను దాని గురించి డీప్గా వెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ దట్ ఈస్ ద డిఫరెంట్ సబ్జెక్ట్. నేను వాళ్ళ ఎమోషన్ చూశాను అంటున్నా. నేను వాళ్ళతో క్లోజ్గా ఉండటం వల్ల వాళ్ళ బ్యాక్ ఉన్న ఎమోషన్ చూడగలిగా. అది నాకు చాలా ఇది అనిపించింది. అప్పుడు నేనేం ఫిక్స్ అయ్యానంటే, ఒక మనిషిని బట్టి మనం వాళ్ళని జడ్జ్ చేయొద్దు. సో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో తెలియదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో మనకు తెలియదు. సో వాళ్ళ బిహేవియర్ని బట్టో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ బట్టో మనం టక్కని జడ్జ్ చేయొద్దు. ఓకే, మనకు నచ్చితే రిలేషన్ మెయింటైన్ చేయాలి, లేదా కూల్. ఓకే అన్న పాయింట్ని నేను పర్టికులర్ వాళ్ళతోటి కమ్యూనికేట్ అయిన తర్వాత నేర్చుకున్నాను. ఓకే, సో చాలా ఎమోషనల్ అయిపోయింది. సో ఇన్ని ఇయర్స్లో మీకు హార్డ్ టైం అనిపించిందా, అబ్బా కొట్టేసిందిరా, ఎలా అసలు ఈ స్టెప్ నుంచి ఎలా బయటపడాలి అని అనిపించింది ఉందా? లజ్జా అనే ఫిలిం ఫ్లాప్ అయిన తర్వాత ఒక 2 years అదే సిచ్యువేషన్. సేమ్. అంటే మనం 2 years అంటే ఈజీగా అనుకుంటాం కానీ ఎవ్రీడే అది ఉంటుంది. ఎలా బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి దీన్ని, ఇక్కడి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆబ్వియస్లీ నేను ఇందాక మీతో అన్నట్టు బిఫోర్ మనం డిస్కస్ చేసినట్టు హీరోగా చేసావు కదా అంటారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలా కన్విన్స్ చేయాలి,
ఆ సిచ్యువేషన్ మాత్రం చాలా హారబుల్ సిచ్యువేషన్. సక్సెస్ తీసుకున్నంత ఈజీగా ఫెయిల్యూర్ తీసుకోవడం కష్టమే అంటారా? ఆబ్వియస్లీ మ్మ్. సక్సెస్ అనేది జోష్నిస్తుంది. మ్మ్. అప్పుడు అందరూ ఉంటారు. మ్మ్. ఫెయిల్యూర్ మనం ఒక్కలమే ఉండాలి కదా. Yes. బట్ ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. మ్మ్. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ వచ్చినా మేబీ నాకు తెలియదు. ఫెయిల్యూర్ కావాలి. మనం అది చూసినప్పుడే సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నది ఏ రియాలిటీస్ మనకు అర్థమవుతూ ఉంటాయి మ్మ్. అని నేను ఫీల్ అయ్యాను. సో మీ ఫెయిల్యూర్ టైంలో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇండస్ట్రీ నుంచి కానీ ఆ సపోర్ట్ ఎలా ఉంది అప్పుడు? అంటే మా నేను ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్యామిలీస్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. మ్మ్. నో ప్రాబ్లం. అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, బట్ ఫేస్ చేయాల్సింది మనమే కదా కాన్సిక్వెన్స్. ఎప్పుడు మా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, మా మదర్ ఫాదర్ కానీ, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు. బట్ ఇండస్ట్రీ నుంచి అంటారా, ఇది వెరీ కామన్. మ్మ్. ఇండస్ట్రీలో మన సక్సెస్ ఉంటేనే మన ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనల్ని కన్సిడర్ చేస్తారు. అది ప్రాక్టికల్ అది. Yes, yes. సో దట్ ఈస్ ద డిఫరెంట్. Right. Yeah. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. Yes. థ్యాంక్ యూ సో మచ్. యా వన్స్ అగైన్ అండి, ఎన్టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ అండి.